హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మరొక కొత్త స్వీట్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటా అని చూస్తున్నారు కదా, నిన్న కొట్టిన కొబ్బరి ముక్కలని నేనైతే వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి లడ్డూలు అయితే చేశాను. ఫస్ట్ అయితే కొబ్బరి తురిమి పక్కన పెట్టుకొని కొంచెం ప్యాన్లో నెయ్యి వేసుకొని ఈ విధంగా 2 నుండి 3 నిమిషాల సేపు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ కప్ బెల్లం కూడా వేసుకొని నేనైతే దీన్ని 5 to 10 minutes అనేది బాగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే బెల్లం అనేది కరిగి కొబ్బరిలో అనేది ఇంకిపోవాలి కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 2 యాలకులు కూడా వేసుకొని మరో 2 నిమిషాల సేపు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కాచి చల్లార్చిన పాలు అనేటివి కొబ్బరి తురుము తగ్గట్టు అయితే నేనైతే ఒక టీ గ్లాస్ అని పాలు అయితే పోసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాను. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా, ఎందుకంటే అడుగు అంటితే లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోవాలి. ఈ విధంగా 5 to 10 minutes అనేది ఆ పాలు అనేది కొబ్బరిలో గట్టిపడి లడ్డు వచ్చే అంతవరకు అయితే ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇది పిల్లలకి నుండి పెద్దవాళ్ళకి వారికి ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి మీ పిల్లలకైతే ఇది చేసి పెట్టండి. ఆ తర్వాత కొంచెం హనీ కూడా వేసుకోవాలి. హనీ వేసుకోవడం వల్ల లడ్డు అనేది చాలా మృదువుగా వస్తుంది కాబట్టి నేనైతే 1 స్పూన్ హనీ కూడా వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా 5 నిమిషాల సేపు చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క లడ్డు అయితే చుట్టుకొని తింటే చాలా అద్భుతంగా ఆరోగ్యకరమైన లడ్డు అయితే తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.